చౌడాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు నివారణకు, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసి నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామ పెద్దలు, బంగారం షాప్ యాజమానులు, కిరాణా షాపులు యాజమానులు, దాతలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వహీదా ఖతూన్, పోలీసు అధికారుల బృందం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏమంటారంటే గ్రామ పంచాయతీ ఎంఆర్ ఆఫీస్ ఎంపీ ఆఫీస్ దాని మెయింటెనెన్స్ అది మనం సక్రమంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా పరిస్థితులు మొన్ననే 4 యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది. మొన్న మధ్యనే ఇద్దరు తప్పల్లో ఒక ఆయన చనిపోయి దాన్ని కాల్చి తిరిగిపోయింది. ఆయన దొరకలేదు. వాళ్ళు ఏదో నానా తిప్పలు పడి నానా కష్టాలు పడి కార్యం పడుతున్నారు. అవి ఇటువంటి 4-5 మొన్ననే 4-5 రీసెంట్ 4-5 ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నాను, ఇంతమంది వ్యాపారం చేసుకుని వచ్చి మన మండలికి డెవలప్ చేయాలి, స్వచ్ఛందంగా పోవాలి, ఏ పొరపాట్లు జరగకూడదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు కెమెరాలు అవసరం. అది ఎక్కడైనా పెట్టాల్సింది తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే మనం దారిన కులచర్ల నుంచి ఇక్కడ చౌడాపూర్ క్రాస్ లాస్ట్ విలేజ్ వరకు నేను వెళ్ళి చూసి వస్తున్నాను. ఇక్కడ కెమెరాస్ లేవు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, కింద పడిపోతారు, రోడ్లు చిన్నగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పడిపోయినాక పొరపాటున ఎవరు కావాలని చెయ్యరని నేను అనుకుంటా. డే టైంలో రాత్రి పూట అయితే వాళ్ళు తాగుతారు కాబట్టి మనం చెప్పలేము వాళ్ళకి తాగకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం తాగి వెళ్తూ ఉన్నామని అనుకుంటారు వాళ్ళు, వారితో పాటు తాగని వాళ్ళు కూడా జాగ్రత్తగా. కానీ వీడు వచ్చేసి గుద్దేస్తే వాడు ఎక్కడ పోతాడు? రోడ్లు చిన్నగా ఉన్నాయి, సైడ్లో అన్నీ గుంతలు ఉన్నాయి. కాబట్టి మనము సేఫ్గా ఉండాలి. సీసీ కెమెరాల గురించి అవగాహన కార్యక్రమం గురించి, తర్వాత డొనేట్ చేయించుకొని సీసీ కెమెరాలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ మోటివ్. దాని ఇంపార్టెన్స్ ఆల్రెడీ చాలామంది షాప్స్లో పెట్టుకున్నారు, మీకు అందరికి తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏంటంటే. అయినా కూడా ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, వినండి. ఇదివరకు ఇక్కడ తిరుమలపూర్ గేట్ దగ్గర జరిగినాయి. కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లేదు. ఇప్పుడు ఓట్ వెహికల్స్ బాగా డ్యామేజ్ అయితే అక్కడికి నుంచి ఎక్కడ వెళ్ళడానికి కాదు కాబట్టి అక్కడే ఉండిపోతున్నారు. కానీ ఒక వెహికల్ పెద్ద వెహికల్ ఉండి, ఒక వెహికల్ చిన్న వెహికల్ ఉన్నారనుకోండి, ఒక కారు ఒక బైక్ యాక్సిడెంట్ అవుతే కారుకి అంత డ్యామేజ్ ఏం కాదు. సో ఇమీడియట్గా వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. సో బైక్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా మీ ఊరు నుంచి కానీ మీ మండలంలో ఇక్కడ ఏ పని నుంచి అయినా సరే ఏడుపట్టలో ఈ రోడ్డు పైన తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా అయినా కూడా మనం సీసీ కెమెరా పెట్టుకుంటే ఆ నెంబర్ క్యాప్చర్ అవుతుంది. ఆ నెంబర్ మనం ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర నెంబర్ సెర్చ్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మాకు వచ్చేస్తాయి. సో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఇన్సూరెన్స్ కానీ కంపెన్సేషన్ కానీ ఇప్పించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క బండికి ఆల్మోస్ట్ 95% ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కొంతమంది ఇన్సూరెన్స్ మళ్ళీ రెన్యువల్ చేయించుకోకపోవచ్చు, కానీ 95% అయితే ఖచ్చితంగా ఉంటుంది.